శ్రీమన్నారాయణ. భక్తులందరికీ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశులు అన్నింటిలో పరమ పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి మనందరికీ సమస్త మానవాళికి సకల శుభాలు కలిగించాలని కోరుకుంటూ మన హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి అని చెప్పేసి మళ్ళీ మనస్ఫూర్తిగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్తున్నాను. నేను ఈరోజు ఈ పవిత్రమైన పర్వదినం సందర్భంగా ఏం చెప్పాలి అని అనుకున్నానంటే, హిందూ వ్యవస్థలో భారతీయ సనాతన సంప్రదాయ వ్యవస్థ మనది. ఈ సంప్రదాయ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా 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 ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. అది ఇలాంటి పవిత్రమైన వ్యవస్థ నాకు తెలిసి ఎక్కడా లేదు. మన ఒక్క భారతీయ ధర్మంలోనే ఇంత పవిత్రమైన ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంత్రం చెప్పుకున్న తర్వాత లేకుంటే ప్రార్థన చేసిన తర్వాత ఓం శాంతి 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 అనుకుంటాం కదా. శాంతి 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 అని అంటే శాంతిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని చెప్పేసి మనకు దీవిస్తారు పెద్దవాళ్ళు. మనం తథాస్తు అనుకుంటాం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి అనేది ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడు మనకి ఇచ్చిన కుటుంబ వ్యవస్థ నుండి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో మాకు అమ్మ నాన్నలు లేరే, మాకు అమ్మ నాన్నలు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. అవునా? అమ్మ నాన్న ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది. అమ్మ నాన్న లేనంత వరకు ఎలాంటి వారు కానివ్వండి, పండు ముదుసలి కూడా భగవంతుని సన్నిధికి చేరుకున్న అయ్యో మాకు నాన్న లేరే అని అనుకుంటాను తప్ప అతను మర్చిపోయేది ఉండదు. అంటే మన ఊపిరి ఆగిపోయేంత వరకు ఉండదు కదా. అలాంటి కుటుంబ వ్యవస్థలో ఏముంటుంది? ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది శాంతి? ఎవరికైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మాకు అమ్మా నాన్నలు ఉన్నారు, ఆ అమ్మా నాన్నల నీడలో బ్రతుకుతున్నాము, ఏది కావాలన్నా వారు తీరుస్తారు కదా. శాంతి ఉంటారు కదా. ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి అసలు ఏమీ ఉండవు. ఏది ఉన్నా అమ్మ నాన్నలకు చెప్పడం చేసుకోవడం జరుగుతుంది కదా. ఆ తర్వాత పురుషుడైతే స్త్రీ వల్ల శాంతి కలుగుతుంది, స్త్రీ అయితే పురుషుడి వల్ల శాంతి కలుగుతుంది. ఎక్కడి నుండి? ఒక అమ్మాయి మొదటగా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భగ్నామి శుభగే త్వం జీవ శరదశతం అని చెప్తారు. అంటే దాని ఎంత పవిత్రమైన అర్థం అంటే, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున. ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలి. నా జీవనానికి ఇంతవరకు అమ్మా నాన్నలు నా ఉనికి కారణమయ్యారు. ఇప్పుడు నీ మెడలో నా ఉనికికి కారణమైన మంగళసూత్రాన్ని నేను నీకు కడుతున్నాను. త్వం జీవ శరదాశతం కంఠే భగ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అంటే 100 ఏళ్ళు నువ్వు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లు. 100 ఏళ్ళు నువ్వు వర్ధిల్లడం అనే దాని అర్థం ఏంటి అంటే, నీ ఉనికి గుర్తించినట్టు. అవునా? ఇప్పుడు ఎటన్నా వెళ్తారు, మగవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోతారు, ఒక 15 రోజులు, నెల రోజులు ఏదైనా పని మీద వెళ్తారు. ఏమీ తెలియదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని చూస్తారు? నిజంగా చెప్పాలంటే ఆ స్త్రీమూర్తిని చూస్తారు కదా. మనం అనుకోకూడదు కానీ ఆమె పసుపు కుంకుమలు చూస్తారు. ఆమె మంగళమైన రూపం చూసి ఏదైనా పని మీద వెళ్ళిందేమో అని అనుకుంటారు కదా. అందుకని చెప్పేసి స్త్రీ ఎప్పుడు కానీ, ముత్తైదు ఎప్పుడు కానీ పసుపు కుంకుమలతో ఎప్పుడూ ఉండాలి. ఇది మన భారతీయ సనాతన ధర్మం ఇది కదా. అంటే ఆమె తన ఉనికికి కారణమైన పురుషుడు ఆ స్త్రీ పట్ల ఎంత పవిత్రమైన భావనతో ఉంటే, ఒక తల్లిని, భార్యని, సాటి స్త్రీలని ఎంత పవిత్రమైన భావనతో చూస్తే అతనికి అంత ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నమాట. అంటే ఆ స్త్రీ అమ్మాయి ఏమైంది? ఒక భార్యగా మారింది. ఆ భార్య తర్వాత ఒక తల్లిగా మారింది. ఒక తల్లి ఎవరి వల్ల? ఒక పురుషుడి వల్ల. తను ఒక సృష్టికి కారణమైంది కదా. అమ్మ అయిపోయింది. అమ్మ అయిన తర్వాత ఆ బిడ్డ ఎక్కడుంటాడు? ఆ అమ్మోళ్ళలో ఉంటాడు కదా. నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ మంగళసూత్రానికి ఎంత పవిత్రత ఇస్తుంది తెలుసా అండి? ఇవాళ కూడా ఇప్పటి వాళ్ళు అందరూ తీసి పక్కన పెడుతున్నారు, పడుకుంటున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు. అది కాదు, మంగళసూత్రం ఎప్పుడూ మెడలో ఉండాలి. అది అంతే తప్ప దాన్ని ఒక మామూలు వస్తువులాగా చూడకూడదు. ఎందుకంటే ఈ మంగళసూత్రంలో చూడండి, సర్వమంగళాదేవి ఉంటుంది అమ్మవారు. ఈ మంగళసూత్రానికి ఎలాంటి అశౌచాలు ఉండవు అన్నమాట. ఇది ఎప్పుడు మన మెడలో ఉన్నంతకాలం పురుషుడికి అన్ని రకాల ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నమాట కదా.
ఆ తల్లి ఇంత పవిత్రంగా మంగళసూత్రాన్ని చూసుకునే ఆ స్త్రీ కూడా తన స్తన్యంతో పాలు ఇస్తుంటే ఆ బిడ్డకి, ఆ బిడ్డ ఇలా పట్టుకుంటాడు, ఆడుకుంటుంటాడు కదా. ఆడుకుంటున్నప్పుడు ఎవరైనా మంగళసూత్రాన్ని ఒక్కరు తాకినా ఆమె స్త్రీ చాలా కళ్ళు ఎర్రబడిపోతాయి. పొరపాటున తాకిన ఏమన్నైనా పరాయి పురుషుడు కానీ ఇంకెవరు కానీ మామూలు ఎవరైనా సరే. అలాంటిది తన బిడ్డ ఆ మంగళసూత్రంతో ఆడుకుంటుంటే ఆ తల్లి మెల్లగా తీస్తానమాట. ఇది జాగ్రత్తగా తన బిడ్డ చేతిలోంచి తీసి తర్వాత లోపల ధరించుకొని, అంటే ఆ బిడ్డని ఎంత అపురూపంగా చూసుకుంటుందండి కదా. అలాంటి తల్లి, ఆ తల్లి రొమ్ము పాలు తాగిన ఆ బిడ్డ ఎంత పవిత్రమైన భావనతో ఉండాలి తల్లి పట్ల కదా. అలాంటి తల్లి పట్ల ఎవరైతే ఎందుకంటే ఆమె నవమాసాలు మోసి కనేటప్పుడు, ఇప్పుడు సిజేరియన్లు, ఒకప్పుడు అసలు అంతకుముందైతే హాస్పిటల్స్ కూడా లేవు, వైద్యమే లేదు. ఆ తర్వాత మామూలు డెలివరీలు, ఎన్ని నొప్పులు భరిస్తే 12 గంటలు 24 గంటలు నొప్పులు భరిస్తే ఆ బిడ్డ భూమి మీదకి వస్తాడనమాట. రక్తం అంతా వెళ్ళిపోతుంది. అలాంటి తల్లికి కృతజ్ఞత చూపించినట్టు ఒక్క నిమిషం చాలు మనసులో అనుకోవడానికి. అలాంటి తల్లిని, అలాంటి భార్యను తల్లిగా చేసిన ఆ పురుషుడు కూడా అంతే. ఎంత పవిత్రమైన భావనతో చూస్తే అతని జీవితం అంత మంగళప్రదంగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థ ఎవరో ఇవ్వలేదు, సాక్షాత్తు మనకు భగవంతుడే ఇచ్చాడు. విశ్వానికంత తల్లిదండ్రులైన భగవంతుడు, నేను ప్రతిరోజు చూడలేను మిమ్మల్ని, మీకంటూ నా ప్రతిరూపాలను ఇస్తున్నాను. ఆ తల్లిదండ్రులు ప్రతి ఇంట అమ్మ నాన్నల రూపంలో ఉంటారు కదా. అలాంటి అమ్మ నాన్నల ఊపిరి ఉన్నంత వరకు మీరు ఎలా ఉండాలి? చాలా పవిత్రమైన, మర్యాదపూర్వకమైన గౌరవభావంతో ఉండాలా వద్దా? ఉండాలి. ప్రతి యువతకు, అంటే మన భరత జాతి గొప్పదనం అది, ఎక్కడో పెట్టింది కాదు, భగవంతుడు ఇచ్చిన వరం. మరి అలాంటి సంప్రదాయాలని, అలాంటి పద్ధతులను మనం కుటుంబ వ్యవస్థలో పాటిస్తేనే, అంటే స్త్రీ శక్తి స్వరూపం అని అందుకే అంటారు. ఆ తల్లి శక్తి అంతా స్త్రీలో ఉంటుందన్నమాట. ఆ శక్తిని ఎంత పవిత్రమైన భావనతో మనం చూస్తే మనకంతా ఐశ్వర్యం, ఆయుష్ ఇది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈ పర్వదిన సందర్భంగా నాకు అనిపించింది సమాజానికి ఒక చిన్న సందేశం, ఇందులో పెద్దగా ఏం లేదు, కానీ ఈ చిన్న సందేశము ఎంత బాగుంటుందంటే, ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ఆచరించిన వాళ్ళు సమస్త మానవాళి బాగుంటుంది, విశ్వమంతా బాగుంటుంది కదా. విశ్వమంతా బాగున్నప్పుడు అందులో మనం కూడా ఉంటాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని గౌరవించండి, ప్రేమించండి. స్త్రీ రూపంలో భార్య ఉన్న, అక్క చెల్లెళ్ళున్నా, ఎవ్వరున్నా సరే వాళ్ళందరినీ పవిత్రమైన భావనతోని చూడండి. నీ ఉనికికి, పురుషుడి ఉనికికి కారణమైన ఒక తల్లి, ఒక భార్య, ఈ రెండు ప్రధానమైన పాత్రలు ఆ జీవితంలో, పురుషుడి జీవితంలో. వాళ్ళిద్దరికీ ఎంత విలువ ఇచ్చి, ఎంత మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తే ఆ పురుషుడి జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, ఆ భగవంతుడు సదా మీలో కొలువై ఉండి ఆయన మీ జీవితాన్ని నడిపిస్తాడు. తప్పకుండా ఈ వీడియో, ఎందుకంటే నేను మాంగళ్యం యొక్క విశిష్టత చెప్పినాను నేను. అలాగే ఆ వివాహ వ్యవస్థలో జీలకర్ర బెల్లం అనేది పెడతాం కదా, అంటే ఆ జీలకర్ర బెల్లం లాగా అది విడదీయలేని సంబంధం అయిపోతుంది. జీలకర్ర బెల్లం దంచి వధూవరుల తలపైన పెడతారు కదా, అలా ఆ బ్రహ్మరంధ్రం పైన పెడతారన్నమాట. అది విడదీయలేని బంధం. అంటే ఒకరి ప్రాణం ఉన్నంత వరకు శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అని కలిసి ఉండడానికే ఆ జీలకర్ర బెల్లం అనేది పెడతారు. ఆ తర్వాత రక్షాబంధనం కడతారు. నిజంగా ఏమనుకుంటారు చాలామంది, మాంగళ్య ధారణ చేసేటప్పుడు సుముహూర్తం అనుకుంటారు, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు సుముహూర్తం అనుకుంటారు. అది ఎంత నిజమో అంతకంటే పవిత్రమైన సుముహూర్తం ఏంటి చెప్పాలండి. పెళ్లి పందిరిలో ఎప్పుడైతే వధూవరులిద్దరూ ఒకరికొకరు తెర తీయగానే ఫస్ట్ వీడియోలకు ప్రాధాన్యత ఇవ్వదు ఎప్పుడు కానీ. ఇది తప్పకుండా వినండి. ఈ వీడియోలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముందు వరుని కళ్ళలోకి, వరుడు వధువు కళ్ళలోకి చూసినప్పుడే అదే సుముహూర్తం అన్నమాట. ఈ అన్నింటికంటే పవిత్రమైనది అది. అప్పుడు ఎప్పుడైతే సుముహూర్త కాలానికి చూస్తారో అప్పుడే అంటారు పురోహితుడు, కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు అంటారన్నమాట. ఆ సుముహూర్తమే మీ ఇద్దరి జీవితానికి ఆలంబన, 100 ఏళ్ళు కలిసి ఉండడానికి. అంతే తప్ప వీడియోలు చూద్దాం, పక్కకు చూద్దాం ఇవన్నీ కాదు. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ వీడియోలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, జ్ఞాపకాలు. కానీ ఎప్పుడైతే ఆ ముహూర్త కాలానికి ఏదైతే అవుతుందో, మనకు మాంగళ్య ధారణ ముందు మాంగళ్య పూజ అవుతుంది, గౌరీ పూజ చేయిస్తారు, తర్వాత రక్షాబంధనం కడతారు మనకి కదా. రక్ష అనేది జీవితాంతం. ఎందుకంటే ఆ పెళ్లి మంటపం చుట్టూ ఒక వివాహం జరుగుతుంటేనంట ఉగ్రభూతాలు, యక్షులు వీళ్ళందరూ వచ్చి ఆ వివాహానికి విఘ్నం కలిగించాలని చూస్తారంట. చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నశించిపోవడము,
లేదా చాలామంది విడాకులు దాకా విడిపోవడము, దారి తీయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆ పందిరిలో ఏదైతే వివాహం జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్క పవిత్రమైన భావనతో అక్కడ మనం చేసుకోవాలి వివాహం. అంతే తప్ప అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటే అది ఎప్పటికది పద్ధతి కాదు. మన హిందూ సంప్రదాయంలో అది లేదు. కాబట్టి ఆ నిరీక్షణ ఏదైతే ఉంటుందో తెర తీయగానే వాళ్ళిద్దరూ చూసుకోవాలి. ఒకరి కళ్ళలో ఒకరికి చూసుకున్నప్పుడే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక విద్యుత్ అనేది ప్రసారం అవుతుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి ఆ ఒక్క క్షణకాలం మాత్రమే అది ఆసరవుతుంది జీవితం అంతా. కాబట్టి క్షణికమైన వాటికి విలువ ఇవ్వకుండా ఆ వివాహంలో చెప్పాను కదా, అగ్రభూతాలన్నీ విఘ్నం కలిగించడానికి ప్రయత్నిస్తాయంట. కాబట్టి అప్పుడు అర్చకులు పౌరోహిత్యం చేసే వాళ్ళు ఏం చేస్తారు, వివాహం జరిపించే పురోహితుడు రక్షాబంధనం అన్నమాట, రక్షాబంధనం కడతారు వాళ్ళిద్దరికి, వధువు వాళ్ళిద్దరికి. ఆ రక్ష అనేది ఎన్నో మంత్రాలతో వాళ్ళు నేర్చుకున్న సకల వేద మంత్రాలతో పూజ చేసి ఆ రక్షాబంధనం ఎప్పుడైతే కడతారో ఆ చుట్టూన్న శక్తులన్నీ వాటికి విఘ్నం కలిగించడానికి అవకాశం లేక ఎక్కడ వాళ్ళు అక్కడ పవిత్రమైన వాతావరణంలో ఉండలేక వాళ్ళు పారిపోతే అప్పుడు సకల దేవతలు అక్కడ ఆహ్వానితులై ఉండి ఈ వధూవరులిద్దరికి వివాహం జరిపిస్తారన్నమాట. అంటే ఆ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రమైంది. ఇంకా రక్షాబంధనం మిమ్మల్ని నూరేళ్ళు కాపాడుతుంది. రక్షాబంధనం అంటే మీ లోపల ఉన్న అన్యోన్యతను కాపాడుతుంది. కాబట్టి ఒక స్త్రీ ఒక అమ్మాయి అమ్మగా మారి ఒక ఇద్దరికి ఎంతమందికో సంతానానికి జన్మ ఇచ్చి ఆ సంతానం వృద్ధిలోకి రావడానికి పురుషుడితో పాటుగా, అందుకే అంటారు ఎక్కడ సకల శాస్త్రాలు ఎక్కడ చూసినా సరే ఉద్యోగం పురుష లక్షణం అని ఎలా అంటారు, ఉద్యోగం చేసినా చేయకున్నా ఏదైనా స్త్రీ మనస్ఫూర్తిగా నిండైన మనస్సుతో తన ఇల్లు అభివృద్ధిలోకి చెందడానికి, తన భర్త కానీ తన సంతానం కానీ వృద్ధిలోకి పొందడానికి ఎంత కష్టపడుతుంది అంటే దానికి భాష లేదు. మనస్సుతో అర్థం చేసుకున్న వారికి తల్లి అయినా భార్య అయినా అద్భుతంగా కనిపిస్తుంది. మనస్సే లేని వారికి ఆ తల్లి మామూలు మనిషిలాగా కనిపిస్తుంది కదా. అద్భుతమైన భావన ప్రతి యువతలో ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఉండాలి. సకల మానవాళి కుటుంబ వ్యవస్థను గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మన దేశ సంప్రదాయానికి ఒక అర్థము, ఒక పరమార్థం ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ వినాలి. మన హిందూ ధర్మాన్ని వ్యవస్థను కాపాడుకోవాలి. దైవారాధనలు విశేషంగా జరుపుకోవాలి. ఆ భగవంతుని దృష్టిలో మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, నమో లక్ష్మీ నరసింహాయ.